హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు టెక్నికల్ స్టార్ తెలంగాణ ఆఫీషియల్. సో ఫైనల్గా అనేది టైం టేబుల్ అనేది తీసుకొచ్చాను అనమాట ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం. ఎందుకంటే 2025 ఎగ్జామ్స్ అనేది రాబోతున్నాయి. సో మీకోసం కష్టపడి అనేది ఈ టైం టేబుల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అండ్ బోర్డ్ పైన ఒక డెమో కూడా ఇచ్చాను. ఓకేనా? సో ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ ఉంటే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే రాబోతున్న ఎగ్జామ్ సీజన్స్లో మన ఛానల్ అనేది చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ సప్లీ స్టూడెంట్స్కి కూడా. సో ప్లీజ్ రెగ్యులర్గా వీడియోస్ అనేది ఫాలో అవ్వండి. అర్థమైందా? సో ఎవరైతే ఎగ్జామినేషన్ ఫీజు పే చేయలేదో కింద కామెంట్ చేయండి. అలాగే టైం టేబుల్ పీడిఎఫ్స్ కూడా నేను తీసుకొచ్చాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అయిపోండి. ఓకేనా? సో అందులో మీకు ఫుల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పర్సనల్ టైం టేబుల్ అనేది మీకోసం అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ ఈ టైం టేబుల్ అనేది మీరు ఫాలో అయితే 100% మీకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది దొరుకుతుంది. ఓవరాల్గా మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో వీడియోని ఎండ్ దాకా చూడండి, మొత్తం మీకు అనేది డీటెయిల్గా అర్థమైపోతుంది. ఓకేనా? సో టైం అనేది వేస్ట్ చేసుకోకుండా, టైం అనేది మనకు సో వాల్యుబుల్ కాబట్టి రెగ్యులర్గా నా వీడియోస్ చూడండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఓవరాల్గా స్క్రీన్ పైన తీసుకెళ్ళి టైం టేబుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. లెట్స్ గో ఇన్ స్క్రీన్. మనం వచ్చేసాం బోర్డ్ పైన అనమాట. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను డీటెయిల్గా. సో అందరు అనేది ఇక్కడ చూడండి, టీఎస్ ఇంటర్ ఎగ్జామ్ సెల్ఫ్ టైం టేబుల్ ఫర్ 60 డేస్కి అనమాట. ఇది అంటే 60 రోజులకి ఈ టైం టేబుల్ అనేది నేను క్రియేట్ చేయడం జరిగింది. సో డీసెన్సీగా అండ్ లాయల్గా అనేది ఈ యొక్క 60 డేస్ అనేది నా యొక్క ఈ టైం టేబుల్ అనేది మీరు ఫాలో అయితే 100% అనేది మీకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకేనా? మీరు ఏదైతే రిజల్ట్స్ అనేది చూస్తున్నారో ఆ రిజల్ట్ అనేది మీకు వస్తుంది. 100% మీరు పాస్ అవుతారనమాట. ఈవెన్ సప్లీ స్టూడెంట్స్ అయినా సరే ఈ టైం టేబుల్ కనుక మీరు సెల్ఫ్ టైం టేబుల్ అనేది మీరు చూసుకున్నారంటే 100% మీరు పాస్ అవుతారు. 100% మీకు పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? మార్నింగ్ సెషన్స్ ఇది చూడండి, మార్నింగ్ సెషన్స్ అనమాట ఇది. సో దీనికి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్ అనమాట. అందులో మొత్తం ఇంక్లూడ్ అయి ఉంటాయి మీకు. ఏ టైం చదవాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ చాప్టర్ ఎలా చదవాలి, ఎంత టైం చదవాలి, ఓకేనా, ఎలా రివిజన్ చేసుకోవాలనేది అందులో ఉంటుంది. ఓకేనా? సో ఆ యొక్క పీడిఎఫ్ కాస్ట్ అనేది జస్ట్ 20 రూపీస్ అనమాట. ఓకేనా? సో ఆ మార్నింగ్ టైం టేబుల్ ఏదైతే నేను క్రియేట్ చేశానో యాక్చువల్గా ఇది ఫ్రీ పెట్టవచ్చు. ఓకేనా? ఫ్రీ ఎందుకు పెట్టలేదంటే చాలామంది స్టూడెంట్స్ అనేది గ్రూప్స్లో వచ్చి టైం టేబుల్ తీసుకొని దానికి కరెక్ట్గా అనేది ఫాలో అవ్వడం లేదు. అండ్ చాలా అనేది టైంపాస్ గ్రూప్స్లో అనేది చాలా అనేది రావడం జరుగుతుంది. అందుకనే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ మాత్రమే నాకు వాట్సాప్ గ్రూప్ కింద లింక్ ఇచ్చాను, వాట్సాప్ గ్రూప్ది. అక్కడ వచ్చి నాకు మెసేజ్ చేస్తే నేను అనేది మీకు పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ మాత్రమే ఉంది. ఓకేనా? చాలామంది 20 రూపీస్ వేస్ట్ చేస్తుంటారు. కానీ ఈ 20 రూపీస్ కూడా నేను పెట్టదలుచుకోలేను. కానీ పర్టికులర్గా టార్గెట్ స్టూడెంట్స్కే మాత్రమే టైం టేబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళే దీనికి అనేది ఫాలో అవ్వండి. ఓకేనా? సో కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. టైం టేబుల్ కావాల్సిన వాళ్ళు పర్సనల్ టైం టేబుల్ నాకు చెప్పండి. ఓకేనా? సో డీటెయిల్గా అందులో ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు చదవాలనుకుంటే మార్నింగ్ సెషన్స్ అనేది మార్నింగ్ ఉదయం 4 గంటలకు లేచిపోవాలి. ఓకేనా? నేను 5ంటికి లేస్తా 6ంటికి లేస్తా అంటే కాదు, అక్కడే ఉండిపోతారు మీరు. అర్థమైందా? సో మార్నింగ్ 4 AM అనేది కంపల్సరీ మనం ఈ టైంలో అనేది కంపల్సరీ లెగిసి కష్టపడి 6 వరకు అనేది మనం చదవాలి. ఓకేనా? 4 to 5. ఓకేనా? 4 to 5, 5 to 6, 2 hours అనమాట. 1 hour అనేది మీరు స్టడీ చేయాలి. అండ్ 1 hour అనేది మీరు ప్రాక్టీస్ టెస్ట్ పెట్టుకోవాలి. ఓకేనా? మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో అది టెస్ట్ పెట్టుకోవాలి. ఇది సరైన పద్ధతి. అలాగే ఈవినింగ్ సెక్షన్స్లో అనేది 7 PM to 9 PM అనమాట. ఓకేనా? చాలామంది కాలేజెస్ అనేది 6 వరకు ఉంటుంది. 6:30 కాలేజ్ నుంచి ఇంటికి వచ్చే వారికి ఇంత టైం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంసెట్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి కాబట్టి. సో ఆ దృష్టిలో పెట్టుకొని 7 PMకి అనేది మీరు స్టార్ట్ చేస్తే 9 PMకి ఎండ్ చేసేయాలి. ఎందుకంటే 8 hours స్లీప్ అనేది మ్యాండేటరీ. 8 hours స్లీప్ అనేది కంపల్సరీ మీకు ఉండాలి. ఈ 8 hours స్లీప్ అనేది లేకుంటే మీకు అనేది చాలా కష్టం అనమాట. మీరు చదువుకోలేరు, సరిగా గుర్తుపెట్టుకోలేరు. దాంతోపాటు ఈ 7 to 8 థియరీ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని ఈ 1 hour మాత్రం మీరు స్టడీకి ఇచ్చి ఈ 1 hour సెల్ఫ్ టెస్ట్ పెట్టుకుంటే మీకు అనేది చాలంత వరకు మీరు సెల్ఫ్ మోటివేట్ అవుతారు. అండ్ మీ చదువుకున్నంత మీకు గుర్తుంటుంది. ఓకేనా? మార్నింగ్ అనేది మీరు ఎంపీసీ కానివ్వండి, బైపీసీ కానివ్వండి, ఎంఈసీ
కానివ్వండి, సిఈసి కానివ్వండి, వీళ్ళు అనేది హార్డ్ సబ్జెక్ట్స్కి టార్గెట్ పెట్టాలి. చాలామందికి అకౌంట్స్ హార్డ్ ఉంటుంది, చాలామందికి ఎకనామిక్స్ హార్డ్ ఉంటుంది, చాలామందికి సివిక్స్ హార్డ్ ఉంటుంది. ఓకేనా? సో అలా సిఈసి వాళ్ళు ఈ సబ్జెక్ట్స్ మీరు మార్నింగ్ సెషన్లో పెట్టుకోండి ఏదైతే హార్డ్ ఉందో. అలాగే ఎంపీసీ వాళ్ళు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్. ఓకేనా? ఎవరికి ఏదైతే హార్ట్ ఉందో మీరు మ్యాథ్స్ అలా మీకు వీక్ ఉంటే మీరు మ్యాథ్స్ మార్నింగ్ పెట్టుకోండి. అలాగే సైన్స్లో వీక్ ఉంటే సైన్స్ మీరు మార్నింగ్ సెషన్లో యాడ్ చేసుకోండి. అంటే హార్డ్ ఉన్నాయని మార్నింగ్ సెషన్స్లో మీరు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈవినింగ్ సెషన్స్లో ఓకేనా, లాంగ్వేజెస్ చాలామంది అరేబిక్ ఉంటుంది, హిందీ ఉంటుంది, సాంస్క్రిట్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. చాలామందికి ఇది హార్డ్ అనిపిస్తుంది. చాలామంది సాంస్క్రిట్లో పోతారు, తెలుగులో పోతారు, అరేబిక్లో పోతారు, హిందీలో పోతారు. ఈ విధంగా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? హార్డ్ సబ్జెక్ట్ మార్నింగ్ సెషన్లో, ఈజీ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో లాంగ్వేజెస్ అది ఈవినింగ్ సెషన్లో పెట్టుకొని 8 hours స్లీప్ అనేది మ్యాండేటరీ తీసుకుంటే ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో ఈ టైం టేబుల్ అనేది మీకు డీటెయిల్గా మీకు టైం టేబుల్ కావాలంటే నాకు కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను, అక్కడ పీడిఎఫ్ ఇస్తాను. దాని కాస్ట్ 20 rupees మాత్రమే. ఓకేనా? మీరు ప్లాన్ చేసుకోండి. మంచిగా మీకు బెటర్ రిజల్ట్ రావాలంటే చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అవ్వకూడదు. మన చేతిలో టైం ఉంది. ఈ 60 రోజుల్లో ఎన్ని నిమిషాలు ఉంటాయి చూసుకోండి. ఫెయిల్ అయ్యి ఏడ్చే బదులు, సుసైడ్స్ చేసుకునే బదులు దీన్ని మీరు ఒక ప్లానింగ్గా ఫాలో అయ్యి ఒక మోటివేట్గా తీసుకొని మీరు పోతే మీకు అనేది చాలా ఉపయోగపడుతుంది. అర్థమైందా? సో నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఓకేనా? మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి పర్సనల్ టైం టేబుల్ కావాలంటే. ఓకేనా? సో ఇది వాటి వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.